హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ప్రతి పేరెంట్ ప్రతి పేరెంట్ కాలేజీకి పోయినప్పుడు ఎట్టా ఈ కాలేజ్ మంచిదా కాదా అని తెలుసుకోవడంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది పేరెంట్స్కి. ఈ మధ్య నా దగ్గరికి ఒక ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ వచ్చారనమాట. ఈ కాలేజీలో ఎవరైతే జూనియర్ కాలేజీలో ఉన్నారో ఈ ఈ యొక్క యూనివర్సిటీతో టైప్ పెట్టేసుకుంటారు. ఉదాహరణకి చాలా జూనియర్ కాలేజ్కి వోక్సన్ యూనివర్సిటీతో టైప్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆహా వోక్సన్ ఓహో అని అన్ని మొత్తం 3D పిక్చర్లు వేసి చూపించేస్తున్నారు. కాలేజీకి పోతున్నారు అనమాట. కాలేజీకి పోయిన తర్వాత ఎక్కడ ఎంక్వైరీ చేయాలి? ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మనం పెళ్లి చూపులు జరిగింది అనుకోండి, ఉన్నంతా మేకప్ వేసి బ్రహ్మాండంగా చూపిస్తారు. కానీ మొహం కడిగిన తర్వాత కదా మొహాన్ని చూడాలా? ఇది అందరికీ తెలిసిన లాజిక్కే కదా. మీరు ఏం చేస్తున్నారంటే మేకప్ వేసినటువంటి మొహాన్ని చూసేసి వచ్చేస్తున్నారు. అది కాదు చేయాల్సింది. నాట్ ఓన్లీ వోక్సన్ యూనివర్సిటీ అంటలేదు, ఎనీ యూనివర్సిటీ. మీరు ఒక కాలేజీ యొక్క జాతకం బయటపడాలంటే అక్కడ చదివేటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులతో మాట్లాడితే మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వాడు కష్టపడి చదివి దాదాపు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఇప్పుడు వోక్సన్ యూనివర్సిటీ అయితే 25 లక్షలు 30 లక్షల రూపాయలు ఫీజు అవుతుంది. అలాంటి యూనివర్సిటీలో 30 లక్షలు ఖర్చు పెట్టి 4 ఏళ్ళు చదువుతాడా? ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ జాబ్స్ లేవు. ఎంత పర్సెంటేజ్ జాబ్స్ ఉన్నాయంటే ఒక 30%, 40% జాబ్స్ ఉన్నాయి. ఈ నిజాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కాలేజ్ మీరు ఏ కాలేజీకి వెళ్ళండి, సిబిఐటికి వెళ్ళండి, వాసవికి వెళ్ళండి, మల్లారెడ్డికి వెళ్ళండి, లేకపోతే పుల్లారెడ్డికి వెళ్ళండి, ఏ కాలేజీకి పోయినా ఫైనల్ ఇయర్ పిల్లలు ఎక్కడున్నారో పట్టుకోండి వాళ్ళని. ఫస్ట్ ఇయర్ పిల్లలకి జోష్ మీద ఉంటుంది. అబ్బా నాకు సిఎంఆర్లో వచ్చేసింది, అబ్బా నాకు వోక్సన్లో వచ్చేసింది, అబ్బా నాకు సిబిఐటిలో వచ్చేసింది అని మురిసిపోతుంటారు. ఈ మురిపం 4 ఏళ్ల దాకా ఉండింది అనుకో, అది నిజమైన మురిపం అని, అది నిజమైన పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాలేజ్ అని. అర్థమైందా? 4 ఏళ్ల తర్వాత వీడికి ఉత్త చెంపు ఇచ్చి పంపించినాడు అనుకో, అప్పుడు వాడికి రగిలిపోయే మనసు ఉంటుంది అనమాట. నిజాలు మొత్తం అట్టా గక్కేస్తాడు. పోయిన పని 10 నిమిషాలు అయిపోద్ది. ఆడి బిల్డింగ్లు, ఆడి పెయింటింగ్లు, వాడి స్విమ్మింగ్ పూల్స్ ఎందుకు మనకి? అది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పార్ట్. ఎంత పార్టు? 100% అనుకుంటే టోటల్ ఇంజనీరింగ్ అడ్మిషన్లో మీకు ఈ యొక్క ఏదైతే ఉందో మన కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కేవలం ఒక 30% పార్ట్. 70% ప్లేస్మెంటే పార్టు. సార్ మాకు ఉద్యోగం అవసరం లేదు, మా వాడు ఎంజాయ్ చేస్తూ చదువుకొని వచ్చేయాలి అయితే కానీ కాక మామూలుగా 100 మందిలో యావరేజ్న కనీసం ఒక అట్ట కాదండి. మీరు ఫైనల్ ఇయర్ బ్యాచ్ ఎక్కడ ఉందో వెళ్తారు. నేరుగా వెళ్ళిన తర్వాత 4 పిల్లలతో మాట్లాడండి. కాలేజ్ విజిట్ చేసినప్పుడు ఎక్కువ టైం ఏం పడదు మీకు. లేకపోతే 5 మందితో మాట్లాడండి. 5 మందిలో కనీసం 2 స్టూడెంట్స్ బాగుందని చెప్తే అది యావరేజ్ కాలేజ్ అని లెక్క. 3 స్టూడెంట్స్ బాగుందని చెప్పారనుకోండి 5 మందిలో, అబ్బో ఇక అది సూపర్ కాలేజ్ అని లెక్క. 4 స్టూడెంట్స్ బాగుందని చెప్పారనుకోండి అది ఎక్సలెంట్ కాలేజ్ అని లెక్క. 5 మంది బాగుందని చెప్పడం అనేది జరగదు. నువ్వు ఐఐటి ముంబై పోయి అడిగినా సరే ఒకడు మాత్రం, ఎందుకంటే వాడు హెచ్ఓడినో లేకపోతే ప్రిన్సిపల్ వాడిని ఏదో ఒకరోజు దొబ్బుంటాడు, అది పగబెట్టుకుని ఈ కాలేజీలో మాత్రం జరగద్దని చెప్తాడు. ఆ ఒక్కదాన్ని మీరు ఇన్ఫర్మేషన్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ 4గురిలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 4 బాగుందని చెప్తే అది ఎక్సలెంట్ గ్రేడ్ కాలేజ్. దానికి వేణుగోపాల్ రెడ్డో ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరు దానికి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది సూపర్ కాలేజ్ అని లెక్క. 3 బాగుందని చెప్తే మంచి కాలేజ్ అని లెక్క. 2 బాగుందని చెప్తే అది యావరేజ్ కాలేజ్ అని చెప్ప. ఒకడు మాత్రమే బాగుందని చెప్పిండు అనుకోండి, మొత్తం ఇంకా లగేజ్ చదువుకొని ఇంక మళ్ళీ ఆడ గేమ్ మళ్ళీ ఎంగిల్ చేయొద్దు, మళ్ళీ మనకు వాసన అంటుకుంటుంది. నేరుగా వెనక్కి తిరిగి మళ్ళీ పరిగెత్తేసి ఇంకో కాలేజ్ చూసుకుందాం. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ స్కిప్ చేయొద్దు. తప్పనిసరిగా ఇటువంటి విలువైనటువంటి సలహాలు, మీ సమయాన్ని ఏం చేస్తారో చెప్తాను చూడండి. మంచి ఆడిటోరియం చూపిస్తాడు ఏమే. ఇంకా తర్వాత వీళ్ళు ఒకటండి, పేరెంట్ ఎప్పుడు కూడా అనాలిసిస్ చేసుకోవాలి. నేను వోక్సన్ యూనివర్సిటీ అంటే లెగసీ చూడాలండి. వేణుగోపాల్ లెగసీ ఏంటి అంటే నేను 20 ఏళ్ళ నుంచి దీంట్లోనే పడి ఉన్నా, అదే నా లెగసీ. ఒకడు వస్తాడు, నేను ఇప్పటికిప్పుడే టిప్ టాప్గా రెడీ అయిపోయి అద్దెకోట వేసుకొని వచ్చేస్తాడు అనమాట. అద్దెకోట అంటే తెలుసు కదా, పెళ్ళప్పుడు కోట్ లేకపోతే మనం అద్దెకి తెచ్చుకుంటాం కోటు. అట్టాడు కోట్ వేసుకొని వచ్చి లక్కలగా చెప్పేసి మొత్తం అసలు ఇది సూపర్ ఆహా ఓహో అని చెప్పేస్తాడు. మీరు ఆహా ఓహో అని చెప్పగానే ఆ 3D ప్రింటింగ్ కానీ మీరు అని డబ్బులు కట్టేసి వస్తారు. లెగసీ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరొక ఎగ్జాంపుల్ ఏంటండి, వోక్సన్ యూనివర్సిటీ వర్సెస్ ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ. ఎంఎస్ రామయ్య మా తాత పుట్టక ముందు పుట్టిండు. అది ఎప్పుడు 1920లో పిహెచ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని మనకి కోయంబత్తూర్లో ఉంటుంది. 1927 ఎస్టాబ్లిష్మెంట్. ఎంఎస్ రామయ్య యూనివర్సిటీలో 23 లక్షలకి బీటెక్ అయిపోతున్నప్పుడు వోక్సన్ యూనివర్సిటీలో 40 లక్షలు కట్టడం అనేది ఏం లాజిక్ మీరు చెప్పండి? ఇది కేవలం మార్కెట్ జిమ్మికి తప్ప
మరొకటి కాదు. పేరు ఊరు లేనటువంటి యూనివర్సిటీస్ వచ్చేసి మీరు 3D ప్రింట్ వేయంగానే మీరు పోయి జాయిన్ అవ్వద్దు. అక్కడ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ పిల్లలతో మాట్లాడండి, వాళ్ళు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో తెలుసుకోండి. 5 మందితో ఫైనల్ ఇయర్ పిల్లలతో మాట్లాడకుండా ఏ కాలేజీలోనూ అడ్మిషన్ తీసుకోవద్దని చెప్పేసి పేరెంట్స్ అందరికీ నేను చేతులు జోడించి మనవి చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.